బయటికి పోతే లొట్టలు వేసుకునే తినేది, బాగా ఇష్టపడి తినేది పెద్దలైనా పిల్లలైనా ఫ్రైడ్ రైస్ అంటే చాలా. అది కూడా చికెన్ ఫ్రైడ్ రైస్. అదే ఇంట్లో చేసుకొని తిన్నారనుకోండి హెల్తీగా సూపర్ ఉంటుంది. ఇక్కడైతే ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, ఒక చిన్న క్యాబేజీ, క్యారెట్ అండ్ వెల్లుల్లి కంపల్సరీ వేయండి. వెల్లుల్లి చాలా బాగుంటుంది. అండ్ బీన్స్. సో బీన్స్ ఇవన్నీ సన్నగా తరిగేసుకోండి. సో ఇవన్నీ క్యాబేజీ, ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్, వెల్లుల్లి, క్యారెట్తో సహా సన్నగా, ఎంత సన్నగా తరిగితే మనం అంత వెజ్జీస్ తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. అంతేనండి. ఇక అసలు చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. వితౌట్ మైదా లేకుండానే చేద్దాం. పిల్లలు తింటారు కాబట్టి చక్కగా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పావు చికెన్ని మెత్తటి పీసులు తీసుకోండి. అవి కూడా చిన్నగా సన్నగా తరిగేసుకొని నేను కట్ చేసే చూపిస్తాను. దాంట్లో సరిపడా ఉప్పు, సరిపడా కారం, టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ఒక మిరియాల పౌడరు, పసుపు, వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచి చేత్తో కలపండి. మీకు ఎలా వీలైతే అలా కలిపిస్తుంది. కానీ ముక్కలన్నిటి పట్టేలాగా మాత్రం కలిపిస్తారు కదా. ఎంత చక్కగా మంచిగా ముక్కలన్నీ కలిసినాయి. ఒక చిన్న నిమ్మకాయని కట్ చేసి మంచి పిండుకొని ఒక అరగంట వదిలేసిండి అనుకోండి, అంతే. ఇక్కడైతే ఒక అర్ధగంట అయింది. టిష్యూ పేపర్ అయితే సర్దేసుకుంటున్నాను. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసి నూనెలో మంచిగా డీప్ ఫ్రై చేయండి. డీప్ ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇక్కడ సోయా సాస్ బదులు ఈ ఆయిల్ కొద్దిగా వేసారు అనుకోండి, మంచి కలర్ వస్తుంది. సోయా సాస్ లాగా ఒక్కసారి వాడచ్చు మన ఫ్రైలో ఆయిల్, అంతకన్నా ఎక్కువ వాడకూడదు. పారవేయడమే మంచిదనమాట. ఇక్కడ మీ దగ్గర ఎన్ని పీసెస్ ఉన్నాయో అన్నీ ఒక్కొక్కసారి కొన్ని వేసుకొని డీప్ ఫ్రై మంచిగా చేసుకోండి. డీప్ ఫ్రై అవుతుండగానే ఒక్కొక్క ముక్కలు లేసిపోతాయి అనుకోండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మెత్తటి పీసులు తొందరగా డీప్ ఫ్రై అయితే చూడడానికి మాత్రం మంచి కలర్ఫుల్గా వస్తుంది. కలర్ కూడా వేయలేని దాంట్లో. కారం క్వాలిటీ ఉంటే కలర్ ఆటోమేటిక్గా వస్తుంది. అది మనం పట్టించిన కారం మాత్రం సూపర్ ఉంటుంది. స్పైసీనెస్ మస్తు ఉంటుంది అనుకోండి. ఇక చూడండి, ఇక మంచి డీప్ ఫ్రై అన్నీ అయినాయి. ఒక్కొక్కటి మావాడు తినండు, నేను తిన్నా అనమాట. చాలా బాగుంది. ఇది ఇలాగానే దొన్నే బిర్యానీలో తిన్నాం అనుకోండి, మస్తు ఉంటుంది. ఇక ఆ రోజు పిచ్చకపోతుంది మనకి. ఇక్కడైతే డీప్ ఫ్రై అయిపోయింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాడు, ముక్కలు చక్కగా ఉడికినాయా ఉడకలేదా అనేది సో చాకు పెట్టి గుచ్చి చూస్తున్నా. మంచిగా ఉడికినాయి అనమాట. ఇక్కడైతే మన ఫ్రైడ్ రైస్కి ఆయిల్ ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసి మంచిగా ఒక ఎగ్ని బాగా గెలకండి, అంటే బాగా ఫ్లంబీగా వస్తుంది అప్పుడు. సో అవన్నీ అది కూడా పోసేసి మంచిగా తిప్పండి. 1 నిమిషం ఉంచిన తర్వాత అదే ఆమ్లెట్ని సో గంట తీసుకుని మంచిగా అక్కడక్కడ ముక్కలు పీసెస్ చేశాను. దీంట్లో 1 నిమిషం పాటు గ్యాప్ ఇచ్చి వేసుకోండి, పర్లేదు. ఆనియన్స్, పచ్చిమిర్చి, బీన్స్ కూడా వేసుకోండి. వేసేసిన తర్వాత ఇక్కడ క్యారెట్, క్యాబేజీ, వెల్లుల్లి ఇవన్నీ వేసి ఒక 5 మీడియం ఫ్లేమ్లో చేసుకోకూడదు, హై ఫ్లేమ్లో చేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వండి. అది ఫ్రై అవుతుంటేనే అన్ని వెజ్జీస్ మంచి స్మెల్ అవుతుంది. ఇక చికెన్ పీసెస్ డైరెక్ట్గా రైస్ వేసినాం అనుకోండి, ఇక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. మన చికెన్ కాబట్టి ఎగ్ కూడా వేసుకుంటే మస్తు ఉంటుంది కాంబినేషన్. బయట తింటున్నారు కదా, టేస్ట్ మాత్రం సేమ్ అలానే ఉంటుంది. ఒక్కసారి చేసుకొని తినండి. ఇక మీరు ఎప్పుడు బయట కొనరు, ఇంట్లోనే చేసుకొని తింటారు. పిల్లలు తింటారు కాబట్టి మైదా లేకుండా ఇలా డీప్ ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, సో పీసెస్ కూడా వేసేసేయండి. కొన్ని వేసేసి, అంటే నేను ఒక్కొక్కసారి 2 క్వాంటిటీ అనేది నేను చేస్తున్నాను. సో చికెన్ పీసెస్ కూడా వేసి అవి కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడే ఆ వెజ్జెస్ స్మెల్ మంచిగా చికెన్లో కూడా కలుస్తుంది. ఇక్కడ 1 కప్పు రైస్, ఇది ఫ్రైడ్ రైస్ రైసే మనకి బయట దొరుకుతుంది షాపులలో. 1 కేజీ తెచ్చుకొని 5-6 సార్లు చేసుకోవచ్చు మనం. మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా తిప్పండి. సో కలుపుతూనే ఉండాలి ఫ్రైడ్ రైస్, అది మనకి తెలిసిన విషయమే. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ కూడా. అసలు ఆ ఫ్రైడ్ రైస్ కలుపుతుంటేనే స్మెల్ ఎంత మంచిగా వస్తుంది తెలుసా. ఇక్కడ మన స్పైసీనే ఉండాలి ఫ్రైడ్ రైస్కి ఎప్పుడు. సో 1.5 స్పూన్ కారం, కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. టేస్ట్ తగ్గట్టు ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసుకొని, ఇంకొక మసాలా ఉంది ఇక్కడ, అది సీక్రెట్, ఇప్పుడు నేను చెప్తాను. అదే ధనియాల పౌడర్లోనే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసి వేసినాం అనుకో, అదే ఫ్రైడ్ రైస్ మసాలా అరోమా మాత్రం అలానే ఉంటుంది. ఇక్కడ నేనేం చేసినానంటే, తర్వాత ఎందుకు అంతగా కలర్ మారింది మీకు ఆలోచన రావచ్చు. దాంట్లో తేడా లేదు. ఫ్రై చేసిన ఆయిలే పిల్లోడు కొద్దిగా తీసి దాంట్లో నేను ఆ ఆయిల్ కొంచెం వాడినా, అంతేనండి. కలర్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది. చూసిరా ఎంత మంచిగా వచ్చింది కలర్. దాన్ని చూసి నోరు ఊరిపోతుంది అనుకోండి. ఇక మంచిగా రౌండ్గా ఆనియన్ కట్ చేసుకొని, నిమ్మకాయ కట్ చేసుకొని పెట్టుకున్నా, ఇక రెడీ తినడానికి. సో చూసారు కదా ఎంత చక్కగా ఫ్రైడ్ రైస్ ఎలా ఉంది, మస్తుంది కదా. బయట చూసినా
బయట తిన్నలాగానే ఉంటుంది. టేస్ట్ మాత్రం ఏమాత్రం సరిపోదు. ఇంట్లో రైస్ అయితే చేయకూడదు తప్ప బయట ఫ్రైడ్ రైస్ దొరుకుతుంది, పోయి తెచ్చుకోండి. ఇవి సన్నగా ఉంటుంది. షార్ట్ వీడియో పెడతాను, రైస్ ఎలా ఉంటుందని షార్ట్ వీడియో పెడతాను, కంపల్సరీ చూడండి. ఇక ఆ రోజు అంతా ఫ్రైడ్ రైస్ మహిమే. ఇంట్లో చూసిన స్లో మోషన్లో తీస్తే ఎంత మంచిగుందో. చికెన్ పీసెస్ ఆడ, ఎగ్, బీన్స్, క్యారెట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక నుంచి మంచి మంచి వీడియోస్ పెడతాను, మీకు నోరు ఊరుతుంది. మీరు అసలు వండుకొని తినేటట్టు పెడతాయి ఈసారి వీడియోలు. సో మీరైతే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ ముందు క్లిక్ చేసుకున్న తర్వాతనే మనకి నోటిఫికేషన్ వస్తుంది.